సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నిటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని డిఎల్ పురం వద్ద క్యాపిటల్ పోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. 3 స్టార్ ఆపైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునకు ఆమోదించారు. బార్ లైసెన్సుల ఫీజును 25 లక్షలకు కుదిస్తూ ఆమోదం తెలిపారు. యువజన పర్యాటక శాఖల జీవోల రాటిఫికేషన్ను ఆమోదించారు. 710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదించింది. ఏపీ మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు 2025కి ఆమోదం తెలిపారు. నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనను అంగీకరించారు. జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పనను ఆమోదించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పల్లె నిద్ర చేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నెలలో 4 రోజుల పాటు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో 4వ వంతు కూడా పొరుగు రాష్ట్రాల్లో అమలు కావడం లేదని చెప్పారు. ఏపీ కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పల్లె నిద్ర చేయాలని దిశానిర్దేశం చేశారు. నెలలో 4 రోజుల పాటు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో 4వ వంతు కూడా పొరుగు రాష్ట్రాల్లో అమలు కావడం లేదని చెప్పారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం సూచించారు. మరోవైపు రుషికొండ ప్యాలెస్పై మంత్రులతో సీఎం చర్చించారు. జగన్ హయాంలో నిర్మించిన భవనాలను ఏం చేయాలన్న దానిపై చర్చించారు. మొదట మంత్రులంతా ఆ ప్యాలెస్ను సందర్శించాలని తెలిపారు. ఆ తర్వాత ఏం చేద్దామనే అంశంపై అభిప్రాయాలు చెప్పాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. పాస్టర్ ప్రవీణ్ మృతి వ్యవహారంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని సీఎం మండిపడ్డారు. సీసీ కెమెరాల్లో ఒక్కో అంశం బయటకు వస్తోందని చెప్పారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం పోయి అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇప్పుడు పోలీసులు చట్ట ప్రకారం పనిచేస్తున్నారని, రెడ్ బుక్ దెబ్బకు ఒక్కరికి గుండెపోటు వస్తే మరొకరు చేయి విరగొట్టుకున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ కుట్రల పట్ల ప్రభుత్వంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టడంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆరితేరారని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై వైఎస్ఆర్సీపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని అన్నారు. విజనరీ, ప్రిజనరీకి తేడాను ప్రజలు గమనిస్తున్నారని, విజనరీ భవిష్యత్ తరాలపై ఆలోచించి కార్యాచరణ రూపొందిస్తారని, ప్రిజనరీ ఏంటంటే ఎప్పుడూ జైలు వైపు చూస్తారని ఎద్దేవా చేశారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. రెడ్ బుక్ కోసం పోలీసులు పనిచేస్తే తప్పేముందని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. చట్ట విరుద్ధంగా పనిచేసిన వారిని రెడ్ బుక్లో చేర్చుతామని తాను గతంలోనే చెప్పానని అన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం పోయి అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతోందని, ఇప్పుడు పోలీసులు చట్ట ప్రకారం పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. రెడ్ బుక్ దెబ్బకు ఒకరికి గుండెపోటు వస్తే మరొకరు చెయ్యి విరగొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ కుట్రల పట్ల ప్రభుత్వంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టడంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆరితేరారని ధ్వజమెత్తారు. పాస్టర్ ప్రవీణ్ మృతి దర్యాప్తుపై ఆయన కుటుంబ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్సీపీ మాత్రం రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని మండిపడ్డారు. సొంత తల్లి, చెల్లికి సమాధానం చెప్పుకోలేని జగన్ ఇక ప్రజలకు ఏం చెప్తాడని విమర్శించారు. విజనరీ, ప్రిజనరీకి తేడా ప్రజలు గమనిస్తున్నారని, విజనరీ భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందిస్తారని చెప్పారు. నాడు కంప్యూటర్లు అన్నం పెడతాయా అని విమర్శించిన వాళ్లు ఉన్నారని గుర్తు చేశారు. 90వ దశకంలో చంద్రబాబు ఏం చేశారో ఇప్పుడు చాలా మంది సమీక్షిస్తున్నారని తెలిపారు. ప్రిజనరీ చూపు ఎప్పుడూ జైలు వైపు, విధ్వంసం వైపే ఉంటుంది కాబట్టి P4 ఫలాలు తెలియవని ఎద్దేవా చేశారు. నేను పదే పాదయాత్రలు కూడా చెప్పా, విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది. విజనరీకి ముందు చూపు ఉంటుంది. ఆ ముందు చూపు ఏంటంటే ప్రపంచంలో రాబోయే మార్పులు ఏంటి, ఆ మార్పులకి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి, మన కుటుంబాలను ఎట్లా తయారు చేసి వాళ్ళకి అనుసంధానమై శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో పనిచేస్తుంది. ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. 1994లో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాళి చేశారండి. ఈరోజు ఐటీ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్ లో చెప్పండి. హైదరాబాద్ లో మీరు చూస్తే ఒక ఐఎస్బీ కానివ్వండి, ఐటీ కానివ్వండి, జినోమ్ వ్యాలీ కానివ్వండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ ఎవరండి రూపకర్త?
చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తో ఏం చేశారు. ఇప్పుడు అదే విధంగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి, ప్రజల్ని ఇల్లు అనుసంధానం చేయాలి. అసలు నిరుపేదరికంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ నిరుపేదరికం నుంచి బయటకు ఎట్ట తీసుకురావాలి, దానికి అందరు భాగస్వామ్యం అవ్వాలి. ఇటు పక్క కూర్చుని మేమందరం కూడా భాగస్వామ్యాలు. నేను గతంలో కూడా చెప్పాను, మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. పాస్టర్ ప్రవీణ్ దే కాదు, ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎవరైనా ఉన్నాయి, టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, వైకాపా వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరిని అవ్వచ్చు, ఎవరిని వదిలిపెట్టదు. తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఉంది. వసంత నవరాత్రుల 5వ రోజు ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ కనకదుర్గమ్మకు విశేషంగా ప్రత్యేక పుష్పార్చన నిర్వహించారు. తెల్ల జిల్లేడు, మారేడు, బిల్వపత్రాలు, తులసి దళాలు, మల్లెపూలు, మందార పుష్పాలతో అమ్మవారికి పుష్పార్చనలు చేశారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వసంత నవరాత్రుల 5వ రోజు ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కనకదుర్గమ్మకు విశేషంగా ప్రత్యేక పుష్పార్చన నిర్వహించారు. పండితుల వేదఘోషతో భక్తుల హారతులతో ప్రారంభమైన ఈ పవిత్ర కార్యక్రమం ఉదయం 9 గంటలకు నటరాజస్వామి ఆలయ ప్రాంగణంలో వైభవంగా జరిగింది. తెల్ల జిల్లేడు, మారేడు, బిల్వపత్రాలు, తులసి దళాలు, మల్లెపూలు, మందార పుష్పాలతో అమ్మవారికి పుష్పార్చనలు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్ర మోహన్, స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, అర్చక బృందం, దేవస్థాన సిబ్బంది వెదురు బుట్టల్లో పుష్పాలను భక్తి శ్రద్ధలతో తీసుకువచ్చి అమ్మవారికి అర్పించారు. పురోహితుల మంత్రోచ్చరణల మధ్య అర్చనలు జరిగాయి. ఈ మహోత్సవాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి అనుగ్రహం పొందారు. పుష్పాల అలంకారంలో ప్రకాశించిన శ్రీ కనకదుర్గమ్మను చూసి భక్తులు భక్తి శ్రద్ధలతో పులకింకితులయ్యారు. ఉగాది ఇక్కడ మన దేవాలయంలో ఉగాది మొదలుకుని 9 రోజులు వసంత నవరాత్రోత్సవాలు అని అత్యంత వైభవపేతంగా జరపడం అనేది ఇక్కడ ఆనవాయితీగా ఎప్పటి నుంచో వస్తోంది. ఇది ఉగాది రోజు అంటే మన నూతన సంవత్సరం రోజు అమ్మవారి స్నాపనాభిషేకాలు, ఇతర పూజలు విశేషంగా జరిగిన తర్వాత ఈ అమ్మవారి ఉత్సవమూర్తిని ఒక చోట పెట్టి అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించినట్టుగా చేసి నిత్యం 9 రోజులు రోజుకు ఒక పువ్వు చొప్పున 1,00,000 పూలతో, ఇవాళ గులాబీ పువ్వుని కూడా ఇలా 1,00,000 గులాబీలతోటి ఇలా నిత్యం 9 రోజులు పూజ చేయడం జరుగుతుంది. అన్ని వర్గాల ప్రజలకు అన్ని వేళలా అండగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. వక్ఫ్ బోర్డ్ యాక్ట్ సవరణ పట్ల ముస్లిం సోదరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అనేక విషయాల్లో ముస్లింలకు అండగా నిలబడిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందని గుర్తు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ మాచవరం ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందిన పార్టీ కార్యకర్తలకు ఒక టిఫిన్ బండి, 2 తోపుడు బండ్లు, ఒక రిక్షా బండి, ఒక బడ్డీ కొట్టు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో దేశంలోని ముస్లిం సోదరులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అందుకే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు జేఏసీ దృష్టికి తీసుకువెళ్లేలా కృషి చేయడంతో చర్చ జరిగిందని అన్నారు. బిల్లులో 8 అంశాలు మైనార్టీలకు మేలు చేకూర్చే విధంగా ఉన్నాయని, బిల్లు ఆమోదం పొందితే ఆ వివరాలు బయటికి వస్తాయని చెప్పారు. యాక్ట్ ద్వారా ముస్లిం సోదరుల ఆస్తులను పరిరక్షించడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అనేకమైన కార్యక్రమాలకు అమెండ్మెంట్ తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ కూటమిది. అదేవిధంగా దానికి జనసేన, అదేవిధంగా బీజేపీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఈయన నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన సూచనలకి అంగీకరించినందుకు కూటమి నాయకులందరూ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిరంతరం ఏ ఒక్క ప్రజలు ఇబ్బంది పడకూడదు, మన స్వార్థం కోసం రాజకీయాలు రెచ్చగొట్టకూడదనే పద్ధతిలో ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎల్లవేళలా కూడా ముస్లిం సోదరులు కానీ, క్రైస్తవ సోదరులు కానీ, లేదా ఇతర మతస్థులు కానీ అన్ని మతాలని సమాన దృష్టితో చూసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద అని చెప్పే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్తాయని మనసారా ఆశిస్తూ, మీ ద్వారా ప్రజలకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద వైద్య సేవలను ఏప్రిల్ 7 నుండి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశా అధ్యక్ష కార్యదర్శులు కె విజయకుమార్, అవినాష్ తెలిపారు.
నిస్సహాయం, గత్యంతరం లేని పరిస్థితి. ఇక ఎంతమాత్రం భరించలేక బాధపడుతూనే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదన్నారు. నెట్వర్క్ ఆసుపత్రిలో బకాయిలు తడిసి మోపుడై 3,500 కోట్లకు చేరాయని, కనీసం 1,500 కోట్ల రూపాయలు ఇస్తేనే తమ సేవలను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా కమిటీ సభ్యులు నగరంలోని హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆశా అధ్యక్ష కార్యదర్శులు కె విజయ్ కుమార్, అవినాష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని విజయవంతంగా నడిపించాలని, ఈ పథకానికి అర్హులైన పేద వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో నెట్వర్క్ ఆసుపత్రులన్నీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని అన్నారు. ఈ ప్రయత్నంలో నెట్వర్క్ ఆసుపత్రులు మోయలేనంత ఆర్థిక భారాన్ని తలకెత్తుకోవాల్సి వచ్చిందని చెప్పారు. సుమారు 3,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నెట్వర్క్ ఆసుపత్రులకు రావాల్సి ఉందని అన్నారు. ప్రతి నెల 330 కోట్లకు పైగా నెట్వర్క్ ఆసుపత్రులు సేవలందిస్తున్నాయని, ప్రభుత్వ చెల్లింపులు మాత్రం అంతంత మాత్రంతోనే సరి అని అన్నారు. 2024 జూలై నుండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా ప్రతినిధులు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు సీఈఓ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వివిధ హోదాల్లోని అధికారులు, మంత్రులను పలుమార్లు కలిసి తమ ఆర్థిక కష్టాలను విన్నవించారని, అయినా ఫలితం లేదని పేర్కొన్నారు. అందుకే ఏప్రిల్ 7 నుండి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద వైద్య సేవలను నిలిపివేస్తున్నామని ప్రకటించారు. ఇలా ఉంది, మేము చేయలేని పరిస్థితి ఉందని మార్చి 7వ తేదీనే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వారికి మా నోటీస్ పంపించాం. అయితే మేము నోటీస్ పంపించిన తర్వాత మాకున్న 3,000 కోట్ల బకాయిలు, అంటే ఈ నెలలో మళ్ళీ ఇంకో 350 కోట్ల రూపాయలు పనులు చేసాం. అయినా కూడా మాకు ఈ మార్చి నెలలో మొత్తం పే చేసింది ఒక 350 కోట్ల రూపాయలు పే చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మేము ఎప్పుడు డబ్బులు అడిగినా ప్రతి నెల చెల్లిస్తూనే ఉన్నాం, పాత బకాయిలు తీరుస్తున్నాం అనే మాట చాలా చోట్ల చూస్తున్నాం. మేము గవర్నమెంట్ వారు మాకు డబ్బులు చెల్లిస్తున్న దాన్ని మేము అంగీకరిస్తూనే మేము దానికన్నా ఇంకొక 50% పనులు ఎక్కువ చేస్తున్నాం. ఆరోగ్యం అనేది ఖచ్చితంగా ప్రైమ్ ఇంపార్టెంట్ అయినప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన పేమెంట్లని, స్టాచ్యుటరీ పేమెంట్స్ ప్రతి నెల చెల్లిస్తున్న పెన్షన్లాగా, జీతాల్లాగా చెల్లించిన రోజే ఈ స్కీము పూర్తిగా నడుస్తుందని తెలియజేస్తుంది. 1,30,000 కోట్లతోటి 7,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు అంటే అసలు ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడి నుంచి పెనం మీద నుంచి పొయ్యిలోకి వెళ్తున్నట్టు ఆ వ్యవస్థ ఎలా ఉందో తెలిసిపోతుంది మనకు. ఇచ్చే డబ్బులు తక్కువ, ప్యాకేజీలు తక్కువ, పేమెంట్ లేదు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకి కావాల్సిన వైద్యానికి నెట్వర్క్ ఆసుపత్రుల భుజాల మీద కాకుండా ప్రభుత్వమే భరించాలి. ఇప్పుడు దాదాపు నెట్వర్క్ ఆసుపత్రులు భరిస్తున్నాయి. తక్కువ ప్యాకేజీతో 10 నెలల తర్వాత పేమెంట్ తీసుకుంటూ ముందు పెట్టుబడి పెట్టి పనిచేసుకుంటూ నెట్వర్క్ హాస్పిటల్స్ చేస్తున్నాయి. అలా కాకుండా ప్రభుత్వం భుజం కూడా పడితే నెట్వర్క్ హాస్పిటళ్ళు కిందకి పోకుండా నిలదొక్కునే అవకాశం ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్కే ఇబ్బందికరమైన విషయం ఒకటి ఏంటంటే, మెజారిటీ ఆఫ్ స్టేట్స్లో వాళ్ళ క్యాపిటల్స్ అన్న టైర్ 1 సిటీస్. ఆయుష్మాన్ భారత్ అనే దాంట్లో టైర్ 1 సిటీస్ రేటు వేరు, టైర్ 2 వేరు, టైర్ 3 వేరు. దురదృష్టవశాత్తు విశాఖపట్నం, విజయవాడ కూడా టైర్ 1 సిటీస్ కాదు. హైదరాబాద్లో వచ్చే రేట్లు ఈ రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్స్కి రావు. టారిఫ్ పెంచట్లేదు, తక్కువ టారిఫ్లను తీసుకొస్తున్నారు. మనం వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి టైర్ 1 సిటీ. వీటిని ఇంటిగ్రేట్ చేస్తా అంటున్నారు, పాత బకాయిలు తీర్చట్లేదు. ఈ కారణాల వలన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు చెప్పిన దానికి కారణాలే కాకుండా ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది కూడా మనకి మెయిన్ అఫీషియల్స్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ మాకున్న భయాలు తొలగిస్తే గవర్నమెంట్కి సహకరించడానికి మాకు ఎవరికి అభ్యంతరాలు లేవండి. ఈ భయాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ మీకు చెప్పిన భయాలు కాకుండా ఇంటిగ్రేషన్ జరిగినప్పుడు మళ్ళీ ప్రత్యేకమైన నష్టానికి గురవుతామని కూడా హాస్పిటల్స్ ఆందోళనలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో కొద్ది రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. నెత్తిన నిప్పుల కుంపటిని తలపిస్తుంది. ఈ వేసవి చాలా హాట్గా అన్న అంచనాలు నిజం చేస్తూ ఎండలు టారెత్తిస్తున్నాయి. దీనికి తోడు వడగాలులు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటకు వస్తే ఎండ, లోపలుంటే ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలా గత కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఒక్కసారిగా వరుణుడు పలకరించాడు. పలుచోట్ల వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎండ ఉక్కపోతతో గత కొన్ని రోజులుగా అల్లాడుతున్న నగరవాసులపై వరుణుడు కరుణించాడు. పలుచోట్ల వర్షం పట్టడంతో వాతావరణం చల్లబడింది. కృష్ణా జిల్లా గన్నవరం పరిసరాల్లో వర్షం కురిసింది. దాదాపు అరగంట సేపు మోస్తరు జల్లులు పడ్డాయి. విజయవాడ నగరంలోని కొన్ని ప్రాంతాల్లోనూ అరగంట పాటు వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఉక్కపోతకు గురైన ప్రజలు వాతావరణం ఒక్కసారిగా చల్లబట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అనంతరం ఆకాశం మేఘావృతమై వర్షం పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ విపరీతంగా ఉండటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షం కురిసింది. ముస్లింలను అణగదొక్కేందుకు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ సర్కార్ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకువచ్చిందని ముస్లిం సమైక్య వేదిక నాయకులు మండిపడ్డారు. వక్ఫ్ భూములను అదానీ అంబానీలకు కట్టబెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. సెక్యులర్ వాదులమని చెప్పుకునే టీడీపీ, జనసేన ముస్లింలను వెన్నుపోటు పొడిచారని, ముస్లింల పట్ల చంద్రబాబుకు ప్రేమ ఉంటే రాజ్యసభలో ఈ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. ముస్లిం సమైక్య వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ముస్లింలను అణగదొక్కేందుకు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ సర్కార్ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకువచ్చిందని మండిపడ్డారు. గతంలో నల్ల చట్టాలను తీసుకువచ్చి ముస్లింలను ఇబ్బందులు పెట్టారని, ఎన్ఆర్సీ బిల్లును కూడా గతంలో తీసుకువస్తే ముస్లిం మహిళా సమాజం సంఘటితంగా పోరాడిందని చెప్పారు. వక్ఫ్ భూములను అదానీ అంబానీలకు కట్టబెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులు ఎవరి సొమ్ము కాదని, పేద ముస్లింల కోసం తమ పూర్వీకులు ఇచ్చారని చెప్పారు. బీజేపీకి ముస్లింలపై ప్రేమ ఉంటే ఆక్రమణకు గురైన వక్ఫ్ భూములను విడిపించాలని డిమాండ్ చేశారు. ముస్లింల హక్కులను కాలరాసే విధంగా వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చారని వ్యాఖ్యానించారు. సెక్యులర్ వాదులం అని చెప్పుకునే టీడీపీ, జనసేన ముస్లింలను వెన్నుపోటు పొడిచారని చెప్పారు. చంద్రబాబు ఈ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకించాలని కోరారు. దేవాదాయ శాఖలో ముస్లింలకు స్థానం లేదని, మరి వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు స్థానం ఎందుకు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగ హక్కును మోడీ సర్కార్ కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో పెట్టాల్సి ఉంది. అక్కడికనే కూడా మీరు నలుగురు కలిసి పాస్వాన్ కూడా మీరు నలుగురు కలిసి అక్కడ వ్యతిరేకించాలని చెప్పేసి ముస్లింలు, యావత్తు దేశ ముస్లింలు కోరుకుంటున్నారు. మీరు దీనికి వ్యతిరేకించి ఈ బిల్లు పాస్ కాకుండా చేస్తే యావత్తు దేశ ప్రజలు 40 కోట్ల ముస్లిం ప్రజలు మీ వెంట ఉంటారు. మీరు న్యాయం చేసిన వాళ్ళని అనిపించుకుంటారు. మీరు చరిత్రలో నిలిచిపోతారు, లేదంటే చరిత్రహీనులుగా మిగులుతారని చెప్పేసి కూడా మేము మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాము. సోదరులారా, మీరు గుర్తించాలి, దేవాదాయ శాఖల్లో ముస్లింలకు ఎక్కడ కూడా స్థానం లేదు. మేము ఇప్పుడు అడగని కూడా లేదు, మాకు అవసరం కూడా లేదు. కానీ వక్ఫ్ బోర్డులో ఇతరులను చేర్చడం ఏమిటి? ఒకరికి ఒక న్యాయము, ఇంకొక న్యాయమా? సౌతిదల ప్రేమ చూపిస్తున్నారా? మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి ఒక్కరికి సమానమని మోడీ గారు చెప్పారు. ఎవరైతే ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, దద్దమ్మల్లాగా ఇంకా ఆ పార్టీలో కొనసాగటం అనేది వారు పునరాలోచించుకోవాలి. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలోని ముస్లిం పెద్దలందరూ కూడా మూకుమ్మడి రాజీనామాలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఖచ్చితంగా ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో తీవ్రతరం చేస్తాం. ఈ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి మరో నల్ల చట్టాన్ని కూడా మేము తిప్పి కొడతాగి, ఎదురు కొడతాగి, అలాగే అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా ముస్లిం సమైక్య వేదిక సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందడంతో దేశంలో ముస్లింలకు ఆర్థిక స్వతంత్రం వచ్చిందని బీజేపీ మైనార్టీ నేత షేక్ బాజీ అన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద ముస్లింలకు ఉపయోగపడేలా ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. లోక్సభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందడంతో విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. మైనార్టీ సోదర సోదరీమణులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోకు పాలాభిషేకం చేశారు. అనంతరం బాజీ మాట్లాడుతూ భారతదేశ ముస్లింలకు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని, అతిక్రమణకు గురైన వక్ఫ్ ఆస్తులను రక్షించేందుకు ఈ బిల్లు దోహదపడుతుందని చెప్పారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల ఆదాయాన్ని పేద మైనారిటీలకు పంచకుండా దోచుకు తింటున్న వ్యక్తులకు ఇది గుణపాఠమని పేర్కొన్నారు. షర్మిల వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ చట్టం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్వార్థపూరిత రాజకీయాల కోసం ప్రతిపక్షాల నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో కానీ అతిక్రమణకు గురైనటువంటి వక్ఫ్ ఆస్తులు కానీ, అదేవిధంగా వక్ఫ్ సంబంధించినటువంటి కేసులు కానీ, అదేవిధంగా వక్ఫ్ మీద వచ్చినటువంటి ఆదాయం దాదాపుగా దేశంలో 12,000 కోట్ల రూపాయలు అన్యాక్రాంతం అవుతున్నటువంటి వైనం కానీ, రాష్ట్రంలో దేశంలో అనేక మంది బడా బాబులు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వార్థపరులైనటువంటి
సంస్థలు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో కబంధ హస్తాల్లో పెట్టుకున్నటువంటి వక్ఫ్ యొక్క భూముల యొక్క ఆదాయాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ గారు వక్ఫ్ బిల్లుతో కొల్లగొట్టడం జరిగింది. ఏదైతే పేద ముస్లిం వర్గాలకి వాళ్ళ వివాహాల కోసం, వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ యొక్క ఆర్థిక అభ్యున్నతి కోసం దాతలు ఇచ్చినటువంటి ఆస్తులు ఎవరైతే ఉన్నారో దాని ఆదాయాన్ని వాళ్ళకి పెంచకుండా గాదె కింద పందెకొక్కుల్లా తిట్టున్నటువంటి కాంగ్రెస్, కమ్యూనిస్ట్ సంబంధించినటువంటి సమస్త ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క బండారం బయటపెట్టినటువంటి పరిస్థితి పార్లమెంట్ సాక్షిగా జరిగింది. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకు అనుకూలంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని సోము వీర్రాజు తెలిపారు. ఉయ్యూరులోని బీజేపీ నాయకులు పారిశ్రామికవేత్త చింద వెంకటేశ్వర్లరాజు కార్యాలయానికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు విచ్చేశారు. స్థానిక బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత మొట్టమొదటిసారి ఉయ్యూరుకు విచ్చేసిన తమ నేతకు మేళతాళాలతో పూలవర్షంతో స్వాగతం పలికారు. ముందుగా పార్టీ జెండాను ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆవిష్కరించారు. అనంతరం స్థానిక బీజేపీ నేత చందా వెంకటేశ్వర్లరాజు సోము వీర్రాజును వేద ఆశీర్వచనాలతో దీవించి ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు రాజాబాబుతో పాటు స్థానిక బీజేపీ నాయకులు చిన్మయ్య, తెల్లాకుల నాగరాజు, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని, గత 6 నెలలుగా 7 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్రంలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయని అన్నారు. రాజధాని అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, అందుకోసం తగిన నిధులు కూడా కేటాయించామని సోము వీర్రాజు తెలిపారు. రాజధానిలో రైల్వే మార్గాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉందని, త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని సోము వీర్రాజు తెలిపారు. బోర్డు బిల్లు పాస్ కావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు అనేక రంగాలకు చెందినటువంటి రిలయన్స్ కావచ్చు, మెట్టలు కావచ్చు, ప్రతిరోజు కూడా ఏదో ఒక పరిశ్రమని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనేది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంలో ఒక భాగం. అనేకమైన ప్రధాన అంశాలు ఉన్నాయి. ఇందులో పారిశ్రామిక అభివృద్ధి అనేది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంగా అటు లోకేష్ బాబు గారు కావచ్చు, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, అలానే మరొక వైపు క్యాపిటల్ కూడా అనేక రకాల పారిశ్రామిక ప్రాంతాలని క్యాపిటల్లో అభివృద్ధి చేయాలని, వివిధ యూనివర్సిటీలని క్యాపిటల్లో ఏర్పాటు చేయాలని, క్యాపిటల్లో 40,000 కోట్లతో వివిధ రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులు నిరంతరం కూడా పనిచేస్తున్నారు. పెన్షనర్ల హక్కులను కాలరాసే విధంగా దొడ్డిదారిలో పెన్షనర్లకు అన్యాయం చేసే బిల్లును పార్లమెంట్లో ఆమోదించిందని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పెన్షనర్ల సంఘం నేతలు తెలిపారు. ఈ బిల్లు అమలైతే పాత పెన్షనర్లకు తీవ్ర అన్యాయం జరిగి కొత్త పెన్షనర్లకు మాత్రమే వేజ్ రివిజన్ అప్పుడు లబ్ధి కలిగేలా చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ చట్టం అమలైతే వేజ్ రివిజన్కు ముందు పదవి విరమణ చేసిన కుటుంబాలు అన్యాయం అయిపోతాయని తెలిపారు. పెన్షన్లలో పెరుగుదల ఉండదని చెప్పారు. రాష్ట్రపతి ఆమోదం పొందకముందే బిల్లును వ్యతిరేకించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లు ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. పెన్షన్ సవరణలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును వ్యతిరేకిస్తూ దేశంలో ఉన్న అన్ని పెన్షన్ల సంఘాలు తీవ్రమైన వ్యతిరేకతను తెలియజేసేందుకు ఆందోళన బాటపట్టాయి. అందులో భాగంగా మహాత్మా గాంధీ రోడ్డు పిఎన్టీ కాలనీలో ఉన్న సీసీఏ కార్యాలయం ఎదుట పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లు వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వరప్రసాద్, ఏఐబీడీపీఎస్ ఏపీ సర్కిల్ సెక్రటరీ ఎన్ రామారావు మాట్లాడుతూ పెన్షనర్లకు ఇప్పటి వరకు ఉన్న సదుపాయాలు అన్ని తీసేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది తెలిపారు. రాబోయే రోజుల్లో పెన్షన్ కూడా ఉంటుందా ఉండదా అనే ప్రశ్నార్థకమైన సమస్య తమదని చెప్పారు. పెన్షనర్లు ఆ విషయంలో సైలెంట్గా ఉంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. రాబోయే రోజుల్లో బడ్జెట్లో పెన్షన్ కేటాయింపులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చిందన్నారు. న్యాయస్థానాలు తమకు అనుకూలంగా తీర్పులు ఇచ్చినా వాటిని ప్రభుత్వం అమలు చేయటం లేదని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందకముందే బిల్లును వ్యతిరేకించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లు ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 25/3/2025 తేదీన పెన్షనర్స్కు వ్యతిరేకంగా పెన్షనర్ హక్కుల్ని కాలరాసే విధంగా దొడ్డిదారిలో అంటే ఫైనాన్స్ బిల్లుతో కలిపి పెన్షనర్స్కి అన్యాయం జరిగే బిల్లును కూడా దాంట్లో పెట్టి పాస్ చేయటం జరిగింది. 27వ తారీఖున రాజ్యసభలో కూడా పాస్ చేయటం జరిగింది. ఇదే కనుక అమలైతే
పాత పెన్షనర్కి చాలా అన్యాయం జరిగి కొత్త పెన్షనర్స్కి మాత్రమే వేజ్ రివిజన్ అప్పుడు ఉపయోగం జరిగే విధంగా వీళ్ళు కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం అమలు అయితే పాత అంతకు ముందు వేజ్ రివిజన్కి ముందు రిటైర్ అయిన పెన్షనర్స్ అంతా చాలా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా అన్యాయం అయిపోతాయి. ఫ్యామిలీస్ కూడా అన్యాయం అయిపోవడమే కాకుండా పెన్షన్లో ఇక పెరుగుదల అనేది ఉండదు. వేజ్ రివిజన్ జరిగినప్పుడు పెన్షన్లో పెరుగుదల లేకుండా ఈ విధమైన బ్రూటల్ అటాక్ పెన్షనర్స్ మీద ఈ గవర్నమెంట్ చేస్తూ ఉంది. బడ్జెట్లో ఖర్చు పెట్టేటువంటి డబ్బుని తగ్గించుకోవడం ఒక ఉద్దేశం. తర్వాత కోర్టులు మనకు అనుకూలంగా తీర్పిస్తున్నాయి. ప్రభుత్వం మనకి అనుకూలంగా పనిచేయకపోయినప్పటికీ కోర్టులకు వెళ్ళినప్పుడు కోర్టులు అనుకూలంగా తీర్పిస్తున్నాయి. ఆ తీర్పులను అమలుపరిచేటువంటి ఉద్దేశం కూడా లేకుండా వాటిని కూడా మేము అమలుపరచము అనేటువంటిది ఒకటి ఉంది. దానికి కూడా ఈ చట్టాలను ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే పాస్ట్ పెన్షనర్స్, ప్రజెంట్ పెన్షనర్స్ని డివైడ్ చేయటం. ఇప్పటివరకు ఏంటంటే ఈ రోజు నుంచి పే కమిషన్ రిపోర్ట్ వస్తే ఈ తర్వాత రిటైర్ అయ్యే వాళ్ళకి ఇవ్వడమే కాకుండా ముందు రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఆ ప్రయోజనాలు అన్నింటినీ కూడా 100% వచ్చే రకంగా మనం సాధించుకున్న ఆ హక్కుని కూడా కాలరాచే విధంగా సుప్రీంకోర్టు తీర్పుల్ని కూడా తొంగలదొక్కే విధంగా ఈ యొక్క చట్టాలు ఉన్నాయి. కాబట్టి వీటిని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఆప్కాస్ను రద్దు చేసి మున్సిపల్ కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే చర్యలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 17 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. ఆప్కాస్ రద్దు ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని కోరారు. ఆప్కాస్ను రద్దు చేయొద్దని, మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ వద్ద సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులకు ఉపశమనంగా ఉన్న ఆప్కాస్ను రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలకు, కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం అంటే కార్మికులను వెట్టి చాకిరీలోకి, బానిసత్వంలోకి నెట్టేయడమేనని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం 17 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడం అన్యాయమని అన్నారు. ఆప్కాస్ రద్దు ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని కోరారు. ఆప్కాస్ను రద్దు చేసి మున్సిపల్ కార్మికులను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే చర్యలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఎక్స్గ్రేషియా పెంచాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలను టీడీపీ కూటమి ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్మికులు ఎదుర్కొనే సమస్యలు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయటం వదిలేసి ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం మన మీద భారాలు వేస్తా ఉంది. వచ్చి రాగానే 16,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు భారం మోపింది. కరెంట్ ఛార్జీలు పెంచినట్టు కనపడదు. మనకి బాగా నైపుణ్యం కలిగినటువంటి నర్సులు సూది ఎత్తుంటారు మనకి ఇంజక్షన్. వాళ్ళు గుచ్చారనుకోండి, సూది గుచ్చినట్టు కూడా తెలియదు, సేవ సిక్కుమన్నట్టుంటది. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా 16,000 కోట్ల రూపాయలు భారం ఎత్తే మనకి తెలియట్లా. ఢిల్లీ వచ్చినాక అయ్యా అని చెప్పేసి లబలబా కొట్టుకుంటున్నాం. అవునా కదా? ఇప్పుడు చంద్రబాబు గారు సూత్రం చెప్తున్నాడు. నిన్న మొన్న పత్రికల్లో వస్తుంది, టీవీలో వస్తుంది, మీరు అందరూ చూసుంటారు. ఏం చూసుంటారు మీరు అందరూ? P4 అంటున్నాడు. P4 విధానాలట సంపన్నులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు, వాళ్ళకి వచ్చే ఆదాయం, లాభాల్లో నుంచి వాస్తవానికి వాళ్ళకి లాభాలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? చంద్రబాబు గారు తెలీదా? కార్మికుల నోరు కొడితే, కార్మికుల రెక్కల కష్టార్జితం కొడితే, కార్మికుల రక్త మాంసాలు పీలిస్తే వచ్చేటువంటి లాభాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలను బాగు చేస్తారట. యువ చిత్ర కళాకారులు, ప్రఖ్యాత చిత్రకారులు, ఆర్ట్ టీచర్లు చిత్రకళలో నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఇండియా ఆర్ట్ 1 డే వర్క్షాప్ను ఏప్రిల్ 5న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ ఆవరణలో నిర్వహిస్తున్నామని పోలవరపు కోటేశ్వరరావు సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు గోళ్ల నారాయణరావు, డ్రీమ్ వర్క్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ పి రమేష్ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తమ సంస్థ కైరవం, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ విజయవాడ, లయన్స్ క్లబ్ 316D మరియు ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ ప్రదర్శనను నిర్వహిస్తుందని తెలియజేశారు. వికసిత భారత్లో భాగంగా మన ప్రకృతిని మనం కాపాడుకుందాం కార్యక్రమంలో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్రకారులు, కార్టూనిస్టులు, యువ చిత్రకారులు పాల్గొంటారని తెలిపారు. మన ప్రకృతి పట్ల మన బాధ్యతకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపారు. ఈ ప్రకృతి అనేది, పర్యావరణం అనేది ఎలా పాడైపోతున్నాయి అనేది మనకు తెలుసు. కాబట్టి ఆ అంశాన్ని ఎంచుకొని ఆ అంశంలో
యువతను కానీ అలాగే విద్యార్థులను కానీ బాలబాలికలను కానీ దాని స్పృహ ఆ చైతన్యం కలిగించే నిమిత్తం ఒక మంచి కార్యక్రమం పెట్టారు. అది రేపు 5వ తారీఖున ఏప్రిల్ 5న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు దాదాపు 150 మంది పేరు పొందిన చిత్రకారులు రకరకాల రాష్ట్రాల నుంచి మన స్థానిక తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి చాలా మంచి పెయింటింగ్స్, లైవ్ పెయింటింగ్ అంటే అక్కడ ఉండి ఈ పర్యావరణానికి సంబంధించి కానీ ప్రకృతికి సంబంధించి కానీ వాళ్ళు ఏ రకంగా వాళ్ళ స్పందన ఉంటుందనేది మనం ఆ లైవ్ పెయింటింగ్లో చూడొచ్చు. 150 మంది చాలా పేరు పొందిన కళాకారులు, చిత్రకారులు వాళ్ళు చిత్రాలు వేస్తారు. అదే రోజున దాదాపు కొన్ని వేల మంది బాలబాలికలు పాల్గొనే 12వ జాతీయ స్థాయి ఈ చిత్రకళా పోటీల్లో ఉన్న గెలిచిన వాళ్ళకి ఆ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఓలా, ఊబర్ యాజమాన్యాలు తీసుకొని వస్తున్న నూతన రూల్స్ వల్ల ఎంతోమంది క్యాబ్ డ్రైవర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని పలువురు క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఓలా, ఊబర్ ప్రవేశపెట్టిన రేడార్ ట్రిప్స్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఓలా, ఊబర్కు సంబంధించిన యాజమాన్యాలు ప్రవేశపెట్టిన నూతన రూల్స్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ, గుంటూరు క్యాబ్ డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రసాదంపాడులో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు క్యాబ్ డ్రైవర్లు మాట్లాడుతూ ఓలా, ఊబర్ సంస్థలు డ్రైవర్లకు మొదట్లో పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని చెప్పి కాలం గడిచే కొద్దీ కొత్త రూల్స్తో తమను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తీసుకువచ్చిన రేడార్ ట్రిప్స్ వలన డ్రైవర్లు నష్టపోతున్నారని చెప్పారు. గతంలో ఉన్న మాదిరి ఒక ట్రిప్పు ఒకరికి కేటాయించాలని అన్నారు. ఓలా, ఊబర్ పాస్ల రీఛార్జ్ విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. విజయవాడ, గుంటూరు నగరంలో తక్షణమే 3 ఆఫీసులు, హెల్ప్ డెస్క్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. రోజంతా ఎంత కష్టపడినా యాజమాన్యాల కొత్త రూల్స్ వల్ల దమ్మిడి ఆదాయం కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో విజయవాడ, గుంటూరు క్యాబ్ డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓలా కానీ ఊబర్ కానీ అటాచ్ చేస్తున్న డ్రైవర్లు గుంటూరులో కానీ విజయవాడలో కానీ మా సమస్యల కోసం మేమైతే డివైస్లు అంటే డ్యూటీలు ఆపడం జరిగిందండి. దాని మీద ఈ మా పోరాటం ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మా సమస్యలు తీరుస్తారని చెప్పి మేమందరం ఐక్యంగా నుంచుని డ్యూటీలు ఆపడం అయితే జరిగిందండి. 10 సంవత్సరాల క్రితం మా దానిలో అంటే మా కంపెనీలో చేరండి, రూపాయి తీసుకెళ్ళండి అనే కంపెనీలు ఇవాళ మేము డబ్బులు కడితే కానీ మా డివైస్లు మా కార్లు ఆన్ చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారండి. ఆ రోజు బుకింగ్ పడితే 30% కమిషన్ తీసుకునే వాళ్ళండి. ఇవాళ బుకింగ్ ఉన్నా లేకపోయినా 500 పెట్టి రీఛార్జ్ చేసుకోమంటున్నారండి. ఒక బుకింగ్ 5 డ్రైవర్లకు ఇస్తున్నారండి. ఇట్లాంటి సమస్యలు అవుట్ స్టేషన్ రేట్లు ఒకటి పెంచట్లేదండి. ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయండి. దయించి గవర్నమెంట్ దృష్టికి మీ మీడియా తరఫు నుంచి నేను కోరుకుంటుంది ఏంటంటే మా గవర్నమెంట్ దృష్టికి మా సమస్యలు తీసుకెళ్లి పరిష్కారం చూపించగలరని కోరుకుంటున్నాం. 2020 తర్వాత అతి ఘోరంగా దెబ్బతిన్న రంగం ఏదంటే రవాణా రంగం అండి. పెట్రోల్ రేట్లు కానీ, డీజిల్ ఛార్జీలు కానీ విపరీతంగా పెరిగినాయి. దానికి తగ్గ కిరాయిలు మాకు రావట్లేదు. అప్పటి నుండి మేము కంపెనీని ట్రై చేస్తున్నాం, ఇదిగో పెంచుతున్నాం అని చెప్పి ఒకళ్ళకొకళ్ళ పోటీలు పడి కస్టమర్ని బాగు చేస్తున్నారు, డ్రైవర్ని దోచుకుంటున్నారు. దాదాపు కరోనా దగ్గర నుండి ఇప్పటి వరకు దాదాపు ఒక 40% డీజిల్ పెరిగితే మా రేట్లు 5% నుండి 10% కూడా పెరగలేదండి. మాకు చాలా దారుణం అంటే దారుణంగా ఉన్నాయి. ఇంకా తగ్గుతున్నాయి. ఇప్పుడు ఇంకా కొత్త సిస్టమ్ ఏం తీసుకొచ్చారంటే ఒక బుకింగ్ ఉంది. ఒక బుకింగ్ ఏదో చాక్లెట్లు, బిస్కెట్లు వేసేసినట్టు ఒక 5గురికి ఇస్తున్నారు. కానీ డబ్బులు మాత్రం అందరి దగ్గర వసూలు చేస్తున్నారు. ఈ డబ్బులు కడితేనే మీకు బుకింగ్స్ వస్తాయి అని చెప్పి డబ్బులు అందరి దగ్గర వసూలు చేస్తున్నారు. బుకింగ్ మాత్రం 5గురిలో ఒకళ్ళకే వస్తుంది. ఈ కంపెనీలన్నీ ఓలా, ఊబర్, ర్యాపిడో ఒకరికొకళ్ళు పోటీ పడి కస్టమర్ని బాగు చేస్తున్నారు తప్పితే 10 లక్షల రూపాయలు పెట్టి వాళ్ళ మార్కెట్లో కారు కొనుక్కొని రోడ్డు మీద వచ్చి తోలుకునేవాడికి కనీసం ఒక 10 రూపాయలు గిట్టుబాటు కూడా కావట్లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.